హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎంతమందికి మీకు నా పట్ల దేవుని చిత్తం తెలుసుకోవాలని ఉంది అనే ఆశ ఉందో కొంచెం చేయి చూపించండి. ఇంకో ప్రశ్న అండి, ఇప్పటికే దేవుని చిత్తం నా పట్ల నాకు తెలిసింది అన్నవాళ్ళు ఉంటే చేయి చూపించండి. ఆ చిత్తానికి నేను లోబడ్డాను అన్నవాళ్ళు చేయి చూపించండి. మీరు లోబడ్డారా? వండర్ఫుల్. ఇంత పెద్ద సమూహంలో ఒక 10 మందే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు, మిగిలిన వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు. దేవుడికి పక్షపాతం లేదండి. మీరు నా నామంలో అడగలేదు కాబట్టి మీకు దొరకలేదన్నాడు. దేవుణ్ణి అడగండి. మీరు చేసే ఉద్యోగం దేవుని చిత్తానుసారమైందేనా? మీరు చేసే వ్యాపారం దేవుని చిత్తానుసారమైందేనా? మీ బ్రతుకులో మీరు నడుచుకునే విధానం దేవుని చిత్తమైందేనా అని తెలుసుకోరండి. రక్షించబడ్డ వెంటనే ప్రతి విశ్వాసి చేయవలసింది ఏంటంటే దేవుని చిత్తాన్ని ఎరగాలి. పెద్ద తంట ఏంటంటే దేవుని చిత్తం అంటే ఏంటో అనేది పరిపూర్ణంగా చెప్పేస్తే మనలో అనేకలు లోబడిపోతాం. కానీ దేవుని చిత్తము అంచెలంచెలుగానే మనకు తెలియజేస్తాడు. ఒక అడుగు వెయ్యి అన్నప్పుడు ఆ అడుగేసిన తర్వాత ఏం చెప్తావో చెప్పరాబా వేస్తానంటే ఇది చెప్పడిక. ఒక అడుగు వెయ్యి అన్నప్పుడు వేశాను, ఇంకొక అడుగు వెయ్యి అట్లా నడిపిస్తాడే. కానీ మొత్తం నీ రూట్ మ్యాప్ అంతా ఇచ్చేసి నిన్ను ఇది చేస్తాను అది చేస్తానని ముందే చెప్పేస్తే నువ్వు ఈజీగా దేవునికి లోపడతావు. కానీ దేవుని ఉద్దేశం నీవు ఆయన్ని నమ్మాలి. ఓ భక్తుడు అన్నాడు, నేను నడిచే మార్గం నాకు తెలియదు కానీ నన్ను నడిపించే దేవుడు నాకు బాగా తెలుసు. నన్ను నడిపించే దేవుడు నన్ను విడిచిపెట్టడు, నన్ను పాడేయడు, నన్ను పాడు చేయడు, నన్ను తప్పు స్థలాలకు నడిపించడు, నన్ను విడిచిపెట్టడు, నన్ను చివరికి గమ్యం చేరుస్తాడు అని నమ్ముతున్నాను అన్నాడు. నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే మన జీవితాల్లో ఎదుర్కొనేటువంటి పోరాటాలు, శ్రమలు ఒక్కసారి నేను ఆలోచన చేస్తే, లేక మనం ధ్యానం చేస్తే, దేవుని చిత్తానికి లోబడిన మోషే కానీ, దేవుని చిత్తముతో దేవుని అభిషేకమును పొందిన దావీదు కానీ, దేవుని చిత్తానికి లోబడిన అబ్రహాము కానీ, దేవుని చిత్తానికి లోబడిన మరి ఎవరు కానీ, పౌలు కానీ, వారి జీవితాల్లో హాయిగా సుఖంగా ఏ బాధలు లేకుండా ఉన్నారు అని ఎవరన్నా చెప్పగలరా? మరి దేవుని చిత్తంలో ఉంటే నాకు ఎందుకీ కష్టాలు, దేవుని చిత్తంలో ఉంటే నాకు ఎందుకీ బాధలు, దేవుని చిత్తంలో ఉంటే నాకు ఎందుకీ అవమానం అని మనం అనేకసార్లు ప్రశ్నిస్తుంటాం. అదే దేవుడు తను వాడుకునే పాత్రగా నిన్ను చేసుకున్నప్పుడు, ఒక 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 మాదిరిగా చేసినప్పుడు, ఈ కుండ పగలదండి నేను గట్టిగా చేశాను అని వాడు డెమాన్స్ట్రేట్ చేయడానికి ఏం చేస్తాడు? కొండను పెట్టి ఏసి నేల కూడా కొడతాడు. ఒకవేళ పగలకపోయినా దానికి నోరు ఉంటే అబ్బా అంటాడు. అనరా దేవుడు మనల్ని శోధనకు నిలబడేవారిగా ఉండాలని, అనేకులకు ఒక మాదిరిగా ఉండాలని ఆ రోజు అబ్రహామును శోధించాడట. లేక పిల్లల్ని ఇస్తాను, ఆకాశం నక్షత్రాలను చేస్తాను, ఇసుక రేణువులను చేస్తాను అన్నాడు. 90 ఏళ్ళు వచ్చేసాయి, 99 వచ్చేసాయి, 100 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకేమిస్తాడ్రా ఏంటండి అనలేదు. నమ్మారు. 100 ఏళ్ళ వయసులో, 90 ఏళ్ళ వయసులో వారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని నిరూపించాడు. ఇచ్చినట్టే ఇచ్చి ఆ బిడ్డ పెరిగి పెద్దవాడుతుండగా అకస్మాత్తుగా దేవుడు ఒకరోజు కనబడి, అబ్రామా చిత్తం ప్రభా, నీ ఒక్కగానొక్కడైన కుమారుణ్ణి నా కొరకు మోరియా పర్వతం మీద తీసుకొచ్చి దహన బలిగా అర్పించు అన్నాడు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఏం దేవుడు నువ్వేం దేవుడు? ఇచ్చినట్టే ఇచ్చిబడి అంతలోకి ఏమంటావు ఏంటండి? నీకు మంచి ఉద్యోగం ఇచ్చి నీ ఉద్యోగం వదిలిపెట్టి నా సేవ చేయంటే వస్తారా? దేవుడి చేత పిలువబడ్డావా? దేవుని చేత అభిషేకించబడ్డావా? దేవుడు చెప్పిన సేవ చేస్తున్నావా? నిక్కచ్చైన సేవకుల కోసం ఈరోజు ప్రపంచం ఎదురు చూస్తుందండి. అబ్రహాము దేవుని చిత్తములో అడుగడుగు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం మీద గురి పెట్టుకొని ఈ లోకంలో యాత్రికుడిగా ప్రయాణికుడిగా ఉన్నాడు. విశ్వాసమునకు పితరుడయ్యాడు. దేవుని చిత్తము తెలుసుకోవటం ఎలాగూ, చాలామంది దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఇక్కడ ఒక అమ్మాయిని చూసామండి, అక్కడ ఒక అమ్మాయిని చూసామండి. ఆ అమ్మాయి ఏమో పొడుగ్గా ఉంది, సన్నగా ఉంది, తెల్లగా ఉంది. ఈ అమ్మాయి ఏమో పొట్టిగా ఉంది, నల్లగా ఉంది. కానీ ఈ అమ్మాయి వాళ్ళు ఏమో 10 లక్షలు కట్నం ఇస్తున్నారు, వాళ్ళేమో 1,00,000 కట్నం ఇస్తున్నారు. దేవుని దగ్గర ప్రార్థన చేయండి, ప్రభా ఇద్దరిని పెట్టి 10 లక్షల 1 లక్ష, 10 లక్షల 1 లక్ష. అది కాదు దేవుని చిత్తం.
యూఎస్ఏ పిలుస్తున్నారు, యూకే పిలుస్తున్నారు. యూఎస్ వెళ్ళమంటావా ప్రభా, యూకే వెళ్ళమంటావా ప్రభా, యూఎస్ వెళ్ళమంటావా ప్రభా, యూకే వెళ్ళమంటావా ప్రభా. 2 ఊర్లు కాదు, తెలంగాణలో ఉండమంటావా, ఆంధ్ర పొమ్మంటావా, తెలంగాణలో ఉండమంటావా, ఆంధ్రాలో పొమ్మంటావా, విజయవాడ పొమ్మంటావా, హైదరాబాద్లో ఉండమంటావా. చెప్పినారా, నువ్వు చెప్పినట్టే చేస్తాను ప్రభా, నువ్వు చెప్పినట్టే చేస్తాను ప్రభా. ఇక్కడ 2 చోట్లే, 3వ చోటుకి వెళ్ళి మనకు బెంగళూరు వెళ్ళి మనకు. దేవుని చిత్తం కాదు అది, దేవునికి ఆప్షన్ ఇవ్వటం కాదండి. కొంతమంది ఇంకా విపరీతం. నేను ఒకరిని అనుకున్నాను మనసులో, ఇంకా నేను అది పోవట్లేదు నా మనసులో నుంచి. నేను హైదరాబాద్లోనే ఉంటాను, నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటాను, లేకపోతే ఉరితాడేసుకొని చచ్చిపోతాను. ఇదేంటిది? దేవుడా నువ్వు కనికరించు, నేను చాకుండా ఉండాలంటే నువ్వు ముద్రయి రబ్బర్ స్టాంప్ ఎయ్ చేసుకోపో అనాలన్నమాట. అంట కుదరదండి. నువ్వు ఆల్రెడీ ఒకటి నిర్ణయించుకొని దేవుని చేత రబ్బర్ స్టాంప్ వేయించుకోవడం దేవుని చిత్తం కాదు. 2 ఆప్షన్స్ ఇచ్చి ఇదా అదా అని వెతకడం దేవుని చిత్తం కాదు. నీ హృదయాన్ని ఖాళీ చేసుకొని ఒక తెల్ల పేపర్ తీసుకొని వెళ్ళి, ప్రభా నీ చిత్తం ఏంటో నాకు రాయి, నేను సంతకం పెడతా. నువ్వు కాదు పెట్టే సంతకం, నీ చిత్తం మీద రాయి, నీ చిత్తము సిద్ధించునుగాక అని నేను సంతకం పెడతాను. నాకే రిజర్వేషన్స్ లేవు, నాకే నిర్ణయాలు లేవు. నువ్వు ఏం చెబితే అది చేయడానికి నేను సిద్ధం అన్నవాడే దేవుని చిత్తాన్ని చక్కగా తెలుసుకుంటాడండి. ఈ రోజున చాలామంది దేవుని చిత్తం తప్పిన మూలాన బ్రతుకులో ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. కష్టాల్లో, శ్రమల్లో, మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసులకు కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కానీ శ్రమల్లో సంతోషం ఉంటుంది, శ్రమల్లో విడుదల ఉంటుంది, శ్రమల్లో ఆయన కృప సమృద్ధిగా ఉంటుంది. శ్రమల్లో కూడా అవి దే విల్ బికమ్ స్టెప్పింగ్ స్టూల్స్. మనం ఉన్నతమైన శైలికి ఎదగడానికి ఆ శ్రమలు మనకు సహాయం చేస్తాయి. క్రీస్తు స్వారూప్యమంలోనికి రావడానికి ఆ శ్రమలు సహాయం చేస్తాయి. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను మంచి సువర్ణం వలె బయటకు వచ్చాను అన్నాడు యోబు. నేను శ్రమనందుంటే నాకు మేలాయన అన్నాడు దావీదు. ఈ రోజున దయచేసి ఇంతవరకు మీరు దేవుని చిత్తాన్ని కనుక్కోకపోతే, మీ జీవితంలో దేవుని చిత్తాన్ని దాటి వెళ్ళిపోయి ఉంటే, తిరిగి ప్రభు సన్నిధిలోనికి వస్తే తన పర్మిషన్ విల్ అని ఉందండి దేవుడిది. అనుమతించబడిన దేవుని చిత్తం. కొన్నిసార్లు అనుమతించబడిన దేవుని చిత్తంలో ఉన్నప్పుడు కనీసం దేవుని కృప మనకు తోడుగుంటుంది. తప్పిపోయిన నీవు తిరిగి వస్తే నీ బ్రతుకును మొత్తం, నీ సమయం మళ్ళీ నీకు తిరిగి రాదు. దేవుడు అనుకున్న ఉద్దేశాలని నీ పట్ల నెరవేరవు, కానీ దేవుడు నిన్ను క్షమించి నిన్ను స్వీకరించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. నాయనా, నీ చిత్తంలో నేను లేనయ్యా, నీ చిత్తంలో నేను సాగలేకపోతున్నానయ్యా, నీ చిత్తాన్ని ఎరగలేదయ్యా, నీకు లోబడతానేసయ్యా, ఈ రోజు నుండి నీ చిత్తాన్ని నాకు బయలుపరచు నాయనా అని ఆశించిన వారందరం మన 2 చేతులు పైకెత్తి ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయనా, ఈ రాత్రి ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. మా తల్లి గర్భములో మా కొరకు నీవు ఎలాంటి గొప్ప తలంపులు కలిగి ఉన్నావో అవి వీరందరి పట్ల నెరవేరాలి నాయనా. వీరందరి పట్ల నీకు మేలైన తలంపులే కానీ కీడైన తలంపులు లేవు కదా. మేము యోగ్యులుగా ఉండాలని, మేము నీ సాక్షులుగా ఉండాలని, మేము ఆశీర్వదించబడాలని, మేము సంతోష సమాధానాలతో ఉండాలని నీవు ఆశించి మా కొరకు ప్రాయశ్చిత్త బలిగా నీ ప్రాణాన్ని శిలువలో ఇచ్చున్నావు కదా. మా శాపాన్ని ఏనాడో నీవు కొట్టేశావు కదా. ఈ రాత్రి మా మీద ఉన్న ప్రతి శాపమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సిలువ కంటిస్తున్నాము తండ్రి. నీ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించవు నాయన. అతడు చేయునదంతయు సఫలమగును అన్న మాట మా పట్ల నెరవేరడానికి సహాయం చేయము తండ్రి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న దీవెన మా అందరికీ దయచేయము నాయన. ఎలాంటి ఆశలతో, ఎలాంటి కోరికలతో, ఎలాంటి సమస్యలతో, ఎలాంటి అవసరతలతో నీ బిడ్డలు ఎక్కడికి వచ్చినారో అవన్నీ తీర్చబడి వెళ్ళడానికి, నీ వాగ్దానాలతో వెళ్ళడానికి, నీ సమాధానముతో వెళ్ళడానికి, నీ అభిషేకముతో వెళ్ళడానికి సహాయం చేయము నాయన. బయటికి వెళ్ళినప్పుడు నూతన సృష్టిగా నీ సాక్షులుగా బ్రతుకుటకు, చేయునిదంతా దీవించబడి ఆశీర్వదించబడుటకు, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరల మేము ఈ భూలోకంలో కలుసుకున్నటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను, జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా.